Hi everyone, this is Srinivas. Welcome to my channel Raman Education Academy. సో లాస్ట్ రెండు వీడియోస్ కూడా రీజనింగ్కి సంబంధించినవి డైస్ అనే టాపిక్ నుంచి తీసుకున్నాం. ఆర్పిఎఫ్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్, అలాగే కౌంటింగ్ డయాగ్రామ్ అనే టాపిక్ నుంచి కూడా తీసుకున్నాం ప్రీవియస్ క్వశ్చన్స్. ఈరోజు క్లాస్లో ఎల్సిఎం అనే టాపిక్ తీసుకున్నాం. ఓకేనా, ఈరోజు క్లాస్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ నుంచి మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, 2019లో సో ఏవైతే మోడల్స్ వచ్చినాయో ఆ మోడల్సే తీసుకోవడం జరిగింది. రైట్, డేట్తో సహా మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 17/1/2019 టు 19/2/2019 మధ్యలో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఎన్ని రాశానంటే 2 రాశానండి. అంటే ఓవరాల్గా ఆ డేట్స్ మధ్యలో వచ్చిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే మనకు 3 వచ్చేసినాయి. సో ఆ 3లో నేనేం తీసుకున్నా అంటే 2 మాత్రమే తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా 2 అంటే ఇంకో మోడల్ కూడా సేమ్ మోడలే కాబట్టి 2 మాత్రమే తీసుకున్నా. సేమ్ ఇక్కడ చూడండి, ఆర్పిఎఫ్ ఎస్ఐ 19/12/2008 టు 16/1/2009 వరకు వచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఒకసారి వీటన్నిటిని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా సో ఈ ప్రాబ్లమ్స్ నేను చూసి అనలైజ్ అయింది ఏంటంటే 2 మోడల్స్ కూడా 2 అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, 2 ఎగ్జామ్స్లో వచ్చిన ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ 2 కూడా సీక్వెన్స్ మోడలే. అంటే 2 కూడా ఒకే మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇక్కడ కానిస్టేబుల్లో అడిగిన క్వశ్చన్స్ కానివ్వండి, ఇక్కడ ఎస్ఐలో అడిగిన క్వశ్చన్స్ కానివ్వండి, ఈ 2 కూడా సీక్వెల్ మోడల్సే. అంటే ఒకటే మోడల్కి సంబంధించినవి. ఒకసారి చూడండి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన ఒక క్వశ్చన్ చూడండి. LCM of 2 numbers 64 and HCF is 16. If one of them is 64, find the second number. అంటే ఇక్కడ ఏమంటుందంటే సో ఒక ఎల్సిఎం ఇచ్చిండండి. ఎల్సిఎం ఎంత ఇచ్చిండంటే 64 ఇచ్చిండు. హెచ్సిఎఫ్ కూడా ఇచ్చిండు. ఎంత ఇచ్చిండంటే 16 అనే నెంబర్ ఇచ్చిండు. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ అంటే ఒక నెంబర్ ఇచ్చిండు, ఇంకో నెంబర్ కనుక్కోమంటుంది. అంటే ఫైనల్గా అక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందంటే ఎల్సిఎం ఉంది, హెచ్సిఎఫ్ ఉంది, ఒక నెంబర్ ఉంది, ఇంకొక నెంబర్ కనుక్కోవాలి. సో ఇలాంటి మోడల్స్ అన్నిటికి కూడా చూడండి, ఇలాంటి మోడల్స్ అన్నిటికి కూడా ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్డ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. ఓకేనా, ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్డ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. రైట్, చూడండి అన్ని మోడల్స్ ఆర్పిఎఫ్ ఎస్ఐలో వచ్చిన మోడల్ కానివ్వండి, కానిస్టేబుల్లో వచ్చిన మోడల్ కానివ్వండి, అన్నీ కూడా ఈ ఒక్క ఫార్ములాతోనే కంప్లీట్గా చేయొచ్చు. రైట్, ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇచ్చిండండి మన క్వశ్చన్లో. ఫస్ట్ నెంబర్ ఇచ్చిండు. ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చిండు చూడండి, 64. సెకండ్ నెంబర్ తెలియదు, కనుక్కోవాలి. ఎల్సిఎం ఎంత ఇచ్చిండు చూడండి ఒకసారి, ఇక్కడ 64 ఇచ్చిండు. అలాగే హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చిండు చూడండి, ఇక్కడ 16 ఇచ్చిండు. ఓకే, రైట్, నెక్స్ట్ చూడండి. సో రైట్, LCM of 2 numbers 64 and HCF of 16. సో ఇక్కడ ఎంత ఇచ్చింది, ఇది ఫస్ట్ నెంబర్ 64 కదా, ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్. రైట్, ఫస్ట్ నెంబర్ అనేది 64 ఇచ్చిండు, సెకండ్ నెంబర్ తెలియదు, కనుక్కోవాలి. అలాగే LCM 64 ఇచ్చిండు, అలాగే HCF 16 ఇచ్చిండు. రైట్, చూడండి. సో ఇక్కడ ఉన్న 64 అలాగే 64 క్యాన్సిల్ అవుతుంది. మనకి సెకండ్ నెంబర్ ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 16 అనేది రావడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. LCM of 2 numbers is 156 and their HCF is 12. గివెన్ దట్ వన్ నెంబర్ ఈజ్ 12, ఫైండ్ ద సెకండ్ నెంబర్. సేమ్ ఇది కూడా అంతేనండి. సెకండ్ క్వశ్చన్ కూడా ఏ విధంగా ఉందంటే సేమ్ ఇదే ఫార్ములా ఉంది చూడండి. సో ఇక్కడ కూడా ఏం కనుక్కుంటే ఫైండ్ ద సెకండ్ నెంబర్ కనుక్కోమంటుంది. ఓకేనా, ఆర్పిఎఫ్లో వచ్చిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో వచ్చిన 2 మోడల్స్ కూడా సెకండ్ నెంబర్ కనుక్కోవాల్సింది మనం. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చిండు చూడండి ఒకసారి. ఇక ఫస్ట్ నెంబర్ 12 ఇచ్చిండు, ఫస్ట్ నెంబర్ 12 అండ్ సెకండ్ నెంబర్ మనం కనుక్కోవాలి, తెలియదు. సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత ఇచ్చిండు చూడండి ఒకసారి, 156 ఇచ్చింది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చింది చూడండి, ఇక్కడ 12 ఇచ్చింది. ఓకేనా, రైట్, ఇక్కడ 12 క్యాన్సిల్ అయితే సెకండ్ నెంబర్ ఎంత చూడండి, 156. అక్కడ సింప్లిఫికేషన్ కూడా చూడండి ఎంత ఈజీగా ఇచ్చిందో. ఇక్కడ 64 ఇక్కడ 64 ఇచ్చిండు, ఇక్కడ 12 ఇక్కడ కూడా 12 ఇచ్చిండు. అంటే ఎక్కువ సింప్లిఫికేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ ఈ నెంబర్ క్యాన్సిల్ అయ్యాలి ఇచ్చిండు చూడండి ఒకసారి, ఆ 2 మోడల్స్ కూడా. రైట్, ఓకే. నెక్స్ట్ ఎస్ఐకి సంబంధించిన మోడల్స్ ఒకసారి చూడండి. సో తక్కువే తీసుకున్నాను అనుకోకండి, మనకు వచ్చిన మోడల్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో తక్కువ ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేదండి. సో మనకి ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్గా ఏ మోడల్స్ అయితే వచ్చిండో, మోడల్స్ కాదండి, అవే క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చిండో అవే తీసుకొని చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎందుకంటే నేను వేరే చెప్పుదాం అనుకున్నా కూడా సో వేరే ఇవ్వలేదు. ఓవరాల్గా ఈ మోడల్ నుంచి వెళ్ళే సో కానిస్టేబుల్లో ఇచ్చిండు, ఎస్ఐలో కూడా ఇచ్చిండు. రైట్, చూడండి ఇవి 2 కూడా
ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండు చూడండి ఒకసారి. ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన క్వశ్చన్స్. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ హూస్ ఎల్సిఎం ఈస్ 30 అండ్ హెచ్సిఎఫ్ 9. ఓకేనా. అంటే ఎల్సిఎం 30 ఇచ్చిండు, హెచ్సిఎఫ్ 9 ఇచ్చిండు, అయినా ఆ రెండు సంఖ్యల మధ్య లబ్ధం ఎంతో కనుక్కోమంటాడు. రైట్, చూడండి ఒకసారి. సో ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ యొక్క ప్రొడక్ట్ కనుక్కోవాలి. ఓకేనా. ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ యొక్క ప్రొడక్ట్ కనుక్కోవాలి. సో ఎల్సిఎం ఎంత ఇచ్చిండు, ఇక్కడ 30 ఇచ్చిండు. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చిండు అంటే 9 ఇచ్చిండు. ఓకేనా. సో ప్రొడక్టే కదా కనుక్కోలేదు అంటే 3 × 9 270. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత అంటే 270. సో అదే ఫార్ములా నుంచి ఇచ్చిండండి, వేరే కొత్తగా ఏమి ఇవ్వలేదు. కాబట్టి కానిస్టేబుల్లో 2 నెంబర్ సెకండ్ నెంబర్ కనుక్కోమని చెప్పిండు, ఇక్కడ ఈ రెండు సంఖ్యల ప్రొడక్ట్ కనుక్కోమని చెప్పిండు అంతే. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఎస్ఐలో వచ్చిన సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ హూజ్ ఎల్సిఎం 45 అండ్ హెచ్సిఎఫ్ ఈస్ 10. అంటే సేమ్ మళ్ళీ అదే మోడల్ రిపీట్ చేసిండండి. ఆర్పిఎఫ్లో ఏదైతే మోడల్ ఇచ్చిండో మళ్ళీ అదే మోడల్ రిపీట్ చేసిండు ఎస్ఐలో. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ఎలాంటి మోడల్స్ ఏదైతే ఇచ్చిండో నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో కూడా నెక్స్ట్ షిఫ్ట్లో కూడా అవే రిపీట్ చేయడం జరిగింది. రైట్. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ హూ ఎల్సిఎం ఈస్ 45. రైట్, రెండు సంఖ్యల లబ్ధం కనుక్కోవాలి అని చెప్తుండు. ఎల్సిఎం ఎంత ఇచ్చిందంటే 45 అండ్ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చిందంటే 10. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది ఇక్కడ రెండు సంఖ్యల లబ్ధం అంటే 450 అవుతుంది. ఓకేనా. ఓకే, ఇవన్నీ కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ. సో ఇవి రెండు కూడా ఒకటే మోడల్లో ఇవ్వడం జరిగింది. అంటే 1 నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో ఆ మోడల్ తీసుకుంటే, ఆ ఫార్ములా తీసుకుంటే, సో ఇలా ఏ మోడల్ వచ్చినా కూడా సో చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.